మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గిన నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు, లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక చివరి రోజు అనుకున్న శనివారం రాత్రి 11:30 వరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీటితో మొత్తం సంఖ్య 87,000కు చేరిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో దరఖాస్తు ఫీజు 2 లక్షలుండగా ఈసారి ఎక్సైజ్ శాఖ దాన్ని 3 లక్షల రూపాయలకు పెంచింది. గత 2 ఏళ్ల కాలానికి వైన్ షాపుల లైసెన్సుల కోసం 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈసారి శనివారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులతోనే అంతే స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈసారి ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి చూపినట్లు స్పష్టమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి పలువురు దరఖాస్తులు సమర్పించారు. ఒక మహిళా వ్యాపారి ఏకంగా 50 షాపులకు దరఖాస్తులు చేయడం విశేషం.